యేసయ్య ఎవరంటే జరిగిపోయిన విషయాలు కాదు నీకు చెప్పడం, జరిగిన విషయాలు కాదు చెప్పడం. ఆయన నువ్వు వార్తలు వింటావు. ఏ వార్తలు వింటావు? అది జరిగింది, ఇది జరిగింది, అదైపోయింది, ఇదైపోయింది, అది కాలింది, ఇది కాలింది, ఈ ప్రమాదం వచ్చింది, ఆ ప్రమాదం వచ్చింది, ఆ నష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది, ఈ కంపెనీ పోయింది, ఆ కంపెనీ పోయింది, ఈమె ఫెయిల్ అయింది, ఈమె పాస్ అయిందని జరిగిన తర్వాత నువ్వు చెప్తావు. జరిగిన విషయాలు నువ్వు వింటావు. నా యేసయ్య ఎవరు తెలుసా బిడ్డ? జరగబోతున్న విషయాలు, నీ జీవితంలో జరగబోతున్న విషయాలు, నీ కుటుంబంలో జరగబోతున్న విషయాలు, నీకు ఏ జరగబోతున్నాయో ఆ విషయాలు చెప్పగల సమర్థుడు ఎవరు తెలుసా? నా యేసయ్య మాత్రమే. కొట్టు చప్పట్లో ఎవరైనా